దర్శకుడు తప్పు లేదు, సింగర్స్ తప్పు లేదు, మ్యూజిక్ డైరెక్టర్ తప్పు లేదు, ఫైటర్స్ తప్పు లేదు, హీరో తప్పు లేదు, హీరోయిన్ తప్పు లేదు. కానీ 'అఖండ 2' సినిమా ఆగిపోయింది. ఎందుకంటే దాని నిర్మాతలు గతంలో 2 సినిమాలకు సంబంధించి వేరే సంస్థతో ఏదైతే యూరోస్ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ఆళ్ళకి డబ్బులు ఇవ్వకపోవడంతో వాళ్ళు తమిళనాడు హైకోర్టుకి వెళ్ళి వాళ్ళ తదుపరి సినిమా అయిన 'అఖండా'ని ఆపివేయించడంతో మొన్న ప్రేక్షకులందరూ ఆసక్తిగా ఎదురు చూసిన సినిమా, బాలయ్య అభిమానులు చాలా ఉత్సుకతతో ఎదురు చూసినటువంటి సినిమా కాస్త ఇవాళ సాయంత్రం ఇంకొక గంటలో స్క్రీన్ మీదకొస్తుందనగా ఆగిపోవడం, రెండో రోజున మెయిన్ షోలు కూడా ఆగిపోవడం, ఆ తర్వాతన ఇబ్బందులు ఎదురవ్వడం చూసాం. ఆ మధ్యన 'హరిహర వీరమల'కి ఇట్లాంటి ప్రాబ్లమే వస్తుంటే పవన్ కళ్యాణ్ దాన్ని సాల్వ్ చేసుకున్నారు. ఇక్కడ బాలయ్యకి సాల్వ్ చేయడానికి వెనకాల ఎవరో తోడు నిలవకపోవడంతో ఆగిపోయింది. ఇప్పుడు ఆ సమస్య పరిష్కారం అయిపోయిందని తాజాగా ఎవరైతే ఏది టాలీవుడ్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ చెప్తున్నారు. ఆయన దీనికి నిర్మాత కాదు. కాకపోతే ఆయన నిర్మాతే కాబట్టి ఆయన మీడియాకి చెప్పుకొచ్చారు. ప్రేక్షకుల ముందుకి రేపు డిసెంబర్ 12నే రావచ్చు అన్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే ప్రేక్షకులందరూ బాగా ఆసక్తి ఎదురు చూస్తున్నారు. కాకపోతే ఈ గ్యాప్ వల్ల ఒక 3-4 కోట్లు నష్టం వచ్చేటటువంటి అవకాశం ఉంది అన్నటువంటి పాయింట్ చెప్తున్నారు. వాస్తవంగా వచ్చే నెలలో సంక్రాంతికి అయితే గనక మళ్ళీ కొంత డబ్బులు తగ్గే అవకాశం ఉంది అన్నటువంటి దృష్టితో ఈ నెలలోనే 12కి రిలీజ్ చేయొచ్చు అన్నటువంటి చర్చ నడుస్తుంది.